అండి ఇప్పుడు మీ అందరికీ తెలిసినట్టు జూలై 10th రాష్ట్ర ప్రభుత్వం మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మనం విద్యాశాఖ ద్వారా మనం మెగా పీటీఎం 2.0 ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం లాస్ట్ ఇయర్ కూడా మనం చేసుకున్నాము, జిల్లాలో కూడా సక్సెస్ఫుల్గా చేసుకోవడం జరిగింది. ఇందులో మీ అందరికీ తెలుసు పీటీఎం అంటే పేరెంట్ టీచర్ మీటింగ్. ఇందులో ఎవరెవరు స్కూల్లో చదువుతున్నారో ప్రతి ఒక్క విద్యార్థికి వాళ్ళ తల్లిదండ్రులతో పాటు స్కూల్లో ఉన్న టీచర్స్ అందరూ అటెండ్ అయ్యి వాళ్ళకి ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేస్తూ ఒక ఫెస్టివల్ లాగా ఉంటుంది. దీంట్లో ఏంటి యాక్టివిటీస్, మల్టిపల్ యాక్టివిటీస్ మనం చేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ప్రోగ్రెస్ కార్డు, ప్రోగ్రెస్ రిపోర్టు ఆఫ్ ద స్టూడెంట్ అనేది పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ తల్లిదండ్రులు అటెండ్ అయ్యే వాళ్ళకి తల్లులకి అందరూ కూడా రంగోలీ కాంపిటీషన్స్, అలాగే ఫాదర్స్ ఎవరు అటెండ్ అవుతారో వాళ్ళందరికీ టగ్ ఆఫ్ వార్ కానీ డిఫరెంట్ కాంపిటీషన్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ యాక్టివిటీ ఏంటి అంటే మీ అందరికీ స్కూల్లో ఉన్న ఒక పరిసరాలతో మనకి ఒక కనెక్షన్తో పాటు ప్రతి స్టూడెంట్ కూడా, ప్రతి పేరెంట్ కూడా, ప్రతి టీచర్ కూడా అందరూ ఈ ముగ్గురు కూడా మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్ అని చూపిస్తూ ఈ యొక్క కార్యక్రమం మనం తీసుకెళ్తున్నాం లాస్ట్ ఇయర్ నుంచి. ఈ ఇయర్ మనకి మీ అందరికీ తెలుసు తల్లికి వందనం కూడా మనకి ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ ఇయర్ థీమ్ అనేది మదర్ సెంట్రికే ఉంటుంది, అంటే తల్లి సెంట్రికే ఉంటుంది. ఇందులో మనం స్కూల్లో మనం ఇన్వైట్ చేసేటప్పుడు ప్రతి స్కూల్లో కూడా వాళ్ళ ఒక అలుమిని, అంటే ఆ స్కూల్లో ఎవరైనా చదివి ముందుకెళ్ళిన వాళ్ళు ఆ స్కూల్లో ఉన్న అలుమినీస్ కూడా ఇన్వైట్ చేయాల్సి వస్తుంది. అండ్ అలాగే డోనర్స్, కొంతమంది డోనర్స్ కూడా మీకు కొన్ని అన్ని స్కూల్స్లో కొన్ని కిచెన్ షెడ్స్ కానీ కొన్ని క్లాస్ రూమ్స్ ఇట్లాంటివి కూడా మనకి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళని కూడా ఇన్వైట్ చేయవచ్చు. ఈ కార్యక్రమాన్ని మనం జిల్లాద్యంతం మనం చేసుకుంటున్నాం. ఇందుకోసం ప్రతి స్కూల్లో కూడా డిఫరెంట్ కమిటీస్ కూడా ఏర్పాటు చేసుకుంటారు. అంటే స్టూడెంట్స్ ఏర్పాటు చేసుకుంటారు డిఫరెంట్ కమిటీస్. అంటే ఇన్విటేషన్ కమిటీ, స్టూడెంట్ ఒక డ్రాయింగ్ చేసి వాళ్ళ పేరెంట్స్ని ఇన్వైట్ చేస్తారు. ఫలానా పేరెంట్ టీచర్ కమిటీ పీటీఎం ఒక ప్రోగ్రామ్ ఉంది, ఈ 10వ తారీఖు అటెండ్ అవ్వాలి అని స్టూడెంట్ ఒక డ్రాయింగ్ చేసి పేరెంట్స్ని ఇన్వైట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అలాగే దాంట్లో కూడా మనకి పార్కింగ్ కమిటీ కానీ, పార్కింగ్ ఎక్కడ ఉండాలి, స్టూడెంట్సే ప్రతి స్కూల్లో కూడా 2-3 స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసి ప్రతి హెచ్ఎం కూడా ఇది చేయాల్సి ఉంటుంది. అండ్ ఎంఈఓస్, మండల్ లెవెల్ టీంలో మనకి ఎంఈఓ, తహసీల్దారు, ఎంపీడీఓ, కమిషనర్ అందరూ కూడా దీనికి సపోర్టింగ్ ఇస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అంతేకాకుండా అండి ఈ టైం స్కూల్స్ అంటే జస్ట్ గవర్నమెంట్ స్కూల్సే కాదు, గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, అలాగే ఇంటర్మీడియట్ కాలేజెస్ ఏమున్నాయో ప్రైవేట్ అండ్ గవర్నమెంట్, ఇక్కడ కూడా మనం ఈ కార్యక్రమం చేసుకోవాల్సి ఉంటుంది. మీ అందరికీ తెలిసినట్టు ఇప్పుడు మనకి ఫస్ట్ రీస్ట్రక్చరింగ్ అయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం మనం అడ్మిషన్స్ తీసుకుంటున్నాం. ఫస్ట్ స్టాండర్డ్కి ఆల్రెడీ మనకి 20,789 మంది పిల్లలు అడ్మిట్ అయ్యారు. ఇంకా ఎవరైనా కానీ ఇంకా పిల్లలు అడ్మిట్ అయ్యే వాళ్ళు ఉంటే ఇమీడియట్గా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇమీడియట్గా జాయిన్ అవ్వగలిగితే ఇప్పుడు 10వ తారీఖు మనకి ఎవరైనా తల్లికి వందనం ప్రోగ్రామ్ కింద ఎవరైనా ఇంకా మిస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మనకి ఆ ట్రాన్స్ అనేది మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా 6th స్టాండర్డ్ 24,433 మంది పిల్లలు ఎన్రోల్ అయ్యారు. ఇది మళ్ళీ అన్ని స్కూల్స్లో కూడా మనకి యూడైస్ పోర్టల్లో కూడా అప్లోడ్ చేయాలి, అలాగే ఆధార్ అనేది ప్రాపర్గా లింక్ చేయాలి. అప్పుడే మనకి ఎన్రోల్ అయినట్టు కనిపిస్తుంది. కాబట్టి ప్రతి పేరెంట్స్ కూడా ఇంకా ఎవరైనా ఇంకా స్కూల్లో ఎక్కడ కూడా మనకి డ్రాప్ అవుట్స్ అనేది కనపడకూడదు. ఈ రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ తీసుకోవాలి. అండ్ ప్రతి ఒక్కరు కూడా సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని అందరినీ కూడా స్కూల్లో అడ్మిట్ చేయాలా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంతో పాటు మనకి ప్రోగ్రామ్, జిల్లా ప్రోగ్రాంతో పాటు మనకి మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ముఖ్యమంత్రి గారి కార్యక్రమం కూడా మనకి ఖరారైంది. మనకి కొత్త చెరువు జూనియర్ కాలేజ్, అలాగే ZPHS బాయ్స్ అండ్ గర్ల్స్ హై స్కూల్ ఎక్కడుందో ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. బహుముఖ్యంగా అండి ఇందులో ఆల్ పీపుల్ రిప్రజెంటేటివ్స్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరున్నారో అందరూ కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ మండలాల్లో అటెండ్ అవుతారు. ఈ కార్యక్రమం మెగా పీటీఎం అనేది ఈచ్ కాన్స్టిట్యున్సీలో పీపుల్ రిప్రజెంటేటివ్ అక్కడే అటెండ్ అవుతారు. స్టేట్ ప్రోగ్రామ్ ఏముందో స్టేట్ ప్రోగ్రాంలో వచ్చేపాటికి లోకల్ పీపుల్ రిప్రజెంటేటివ్తో పాటు స్టేట్ ప్రోగ్రామ్ గౌరవ ముఖ్యమంత్రి గారు అండ్ డిఫరెంట్ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఏమొస్తుందో దాని ప్రకారంగా అటెండ్ అవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి మండల్లో కూడా దానందుకు అది ప్రోగ్రామ్ యాజ్ పర్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. అండ్ స్టేట్ ప్రోగ్రామ్ అనేది మనం ఇక్కడ ఈచ్ మినిట్ టు మినిట్ ఒకసారి ఫైనలైజ్ అయినప్పుడు మీకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది, మినిట్ టు మినిట్ మనకు వచ్చినప్పుడు. సో ఇది యాజ్ ఆఫ్ నౌ ఫర్ మీకు మెగా పీటీఎం ఏర్పాట్లు.
దీనికోసం ప్రతి మండల్లో కూడా ప్రతి మండల్ స్కూల్స్లో కూడా పోలీస్ నుంచి కూడా కొన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది. పోలీస్ నుంచి కూడా ఆల్ యాక్టివిటీస్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ ప్రతి మండల్ వైజు తర్వాత కాన్స్టిట్యున్సీ వైజు కన్సర్న్డ్ పిఆర్స్ ప్లస్ ఇన్స్పెక్టర్స్, ఎస్డిపిఓస్ అండ్ ఎస్ఐస్ వీళ్ళు కోఆర్డినేట్ విత్ ది మండల్ టీమ్స్, ఎంఆర్ఓస్, ఎండిఓ అండ్ మున్సిపల్ కమిషనర్ ఇట్లా అందరితో కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా పిల్లలందరూ కూడా పేరెంట్స్ అండ్ పిల్లలు స్కూల్స్లో ఈ ప్రోగ్రామ్స్కి పార్టిసిపేట్ చేసే విధంగా మేము ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తాం. అలాగే ఆ టెక్నాలజీని కూడా వాడటం జరుగుతుంది, డ్రోన్స్ ఇట్లాంటివి కూడా. అదర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక కలెక్టర్ గారితో కోఆర్డినేట్ చేసుకొని వీళ్ళు కండక్ట్. అట్లాగే మేజర్ ప్రోగ్రామ్ ఏదైతే డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఉందో దానికి సంబంధించి బందోబస్తు ఏర్పాట్లు కూడా అన్ని పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది. పోలీస్ ఫోర్స్ని కూడా బందోబస్తుకి వినియోగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.